మని యేసునామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రాత్రి కాల సమయంలో మరి దేవుని సన్నిధిలో కూర్చున్న మనమందరం ఒక విషయాన్ని ఆలోచించాలి. ఏంటి ఆ విషయం అంటే, దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్న మనం, దేవునిని ఆరాధిస్తున్న మన జీవితాల్లో ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? మన జీవిత విధానం ఎప్పుడు ఒకేలాగా ఉండటానికి కారణం ఏంటి? ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు ఒకసారి ఆగి ఆలోచించాలి. నేను ఆశీర్వదించబడపోవటానికి కారణం ఏంటి? నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా? లేకపోతే నేను చేసే భక్తిలో ఏమన్నా పొరపాటు ఉందా అని మనం ఆగి ఆలోచించవలసిన విషయం. ఎందుకు మన జీవితాలు ఎలా ఉంటాయి? మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది? బైబిల్ చెప్తుంది నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగచేసేదను. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు దైవజనుడైన మోషేతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్. దేవుని సన్నిధి లేని కుటుంబాలు, దేవుని సన్నిధి లేని వ్యక్తులు ఆశీర్వదించబడరు. దేనికైనా కారణం దేవుని సన్నిధియే. ఆమేన్. దేవుని సన్నిధే. మనం ఆశీర్వదించబడాలి అన్నా, అభివృద్ధి చెందాలన్నా, మన జీవితాల్లో వర్ధిల్లాలి అన్నా దేవుని సన్నిధి మనకి తోడుగా రావాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాల్లో నిజమైన దేవుని సన్నిధిని అనుభవిస్తున్నామా? దేవుని సన్నిధిని అనుభవిస్తున్నామా? దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని సన్నిధి అంటే ఏంటి? చాలామంది జీవితాల్లో ప్రయాసపడతారు, కానీ అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి వారికి తోడుగా లేదు. ఏం లేదు? దేవుని సన్నిధి తోడుగా లేదు అంటే దేవుడు ఆ వ్యక్తికి తోడుగా లేడని అర్థం. ఎందుకు అలా జరుగుతుంది? దేవుని మందిరంలో ఉన్నావుగా, కానీ నీ జీవితంలో ఎందుకు దేవుడు తోడుగా ఉండట్లా? మందిరంలో ఉంటే కాదు, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలి. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఏంటో తెలుసా? ఆయనతో కూడా మనం నడిచే అనుభవం. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉండటం, దేవుని సన్నిధి మనకు తోడుగా రావటం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితో కూడా మనం నడవాలి. ఎవరితో నడవాలి? దేవునితో కూడా నడవాలి. దేవుని సన్నిధిలో జీవించేవారుగా ఉండాలి. ఏమై ఉండాలి? దేవుని సన్నిధిలో
జీవించేవారుగా ఉండాలి. దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి మనం జీవించాలి. మన జీవితాల్లో అలాంటి అనుభవం ఉందా? నిజంగా దేవుని సన్నిధి అంటే ఆయన నీకు తోడుగా రావాలి. అంటే ఆయన తోడుగా రావాలి అంటే నువ్వు ఆయనతో కూడా నడిచే అనుభవం, ఆయన సన్నిధిలో జీవించే అనుభవం నీ జీవితంలో ఉంటే నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కానీ విచిత్రం ఏంటయ్యా అంటే ఆయన మందిరంలో ఉండి, ఎక్కడ ఉండి? ఆయన మందిరంలో ఉండి ఆయనతో కూడా జీవించే అనుభవం లేదు, ఆయనతో నడిచే అనుభవం లేదు, ఆయన సన్నిధిలో గడిపే తీరుబాటు మనకు లేదు, ప్రార్థించే అనుభవం లేదు, దేవుని వాక్యాన్ని చదివే అనుభవం లేదు, ఆయనతో నడిచే అనుభవాలు మనకి లేవు. చూడండి, మన జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుని ఆశీర్వాదాలు కావాలని ఆశీర్వాదాల వైపు పరిగెత్తుతున్నాం, కానీ ఆశీర్వదించే దేవుణ్ణి మాత్రం మనం కోరుకుంటలేదు. ఆయన దగ్గర నిలిచి కొంచెం సమయం గడిపే అనుభవాలు మనకి లేవు. ప్రియులారా, ఇలా ఉన్నంతకాలం మన జీవితాల్లో ఆశీర్వాదం ఉండదు. బైబిల్లో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ వ్యక్తి గురించి చెప్పే ముందు మోషే గురించి ఒక మాట మీకు చెప్తాను. దైవజనుడైన మోషే ఒక గొప్ప సేవకుడయ్యాడు. ఏమయ్యాడు? గొప్ప సేవకుడయ్యాడు. ఒక గొప్ప సేవకుడుగా 30 లక్షల కాలుబలం కలిగిన ఇశ్రాయేలీలకు ఒక నాయకుడయ్యాడు. ఎందుకు ఆయన అంత గొప్ప నాయకుడయ్యాడు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయన జ్ఞానాన్ని బట్ట, ఆయన నేర్చుకున్న విద్యను బట్ట, ఆయన కలిగి ఉన్నటువంటి లేకపోతే గోత్రాన్ని బట్ట ఎందుకు ఆయన అంత గొప్ప నాయకుడయ్యాడు అంటే, మనం తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా? మోషే దేవుని సన్నిధిలో జీవించేవాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో గడిపేవాడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన గొప్ప నాయకుడిగా చేశాడు. ఏం చేశాడు? గొప్ప నాయకుడిగా చేశాడు. ఈ రోజున నిన్ను గొప్ప నాయకుడిగా చేయాలన్నా, గొప్పగా ఆశీర్వదించాలి అన్నా, నీకు ప్రప్రథమంగా కావలసింది ఏంటంటే దేవుని సన్నిధి. చెప్పండి, దేవుని సన్నిధి. కానీ నువ్వు దేవుని సన్నిధిని కోరుకో, ఆశీర్వాదాల కొరకు పరిగెడతావు, కానీ ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుని మాత్రం నువ్వు కోరుకో. అక్కడే నువ్వు పొరపాటు చేస్తున్నావు. అక్కడే నీ జీవిత విధానంలో మార్పు లేనటువంటి జీవితం. ఈ రోజున ఎందుకు ఒక క్రైస్తవుడు అయి ఉండి ఆశీర్వదించబడట్లేదంటే, నీ జీవితంలో దేవుని సన్నిధి నీకు తోడుగా లేదు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది తెలుసా? ఆదికాండం 24వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చదవండి. ఆదికాండము 24వ అధ్యాయం 40వ వచనం. ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా జీవము తోడు తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును గనుక నీవు నా వంశములలో నుండి, నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. ఇక్కడ అబ్రహాము తన యొక్క సేవకుడైన ఎలియాజరుతో మాట్లాడుతున్నాడు. తన దాసుడైన
ఎలియాజరుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నేను ఎవని సన్నిధిని జీవించుచున్నాను. ఏం చేస్తున్నాడంట? ఎవని సన్నిధిని జీవించుచున్నానో అంటున్నాడు. ఎవని సన్నిధిని జీవించుచున్నానో ఆ యెహోవా తోడు. అంటే ఎవని సన్నిధిలో జీవిస్తున్నాడు అంటే యెహోవా సన్నిధిలో జీవించేవాడగా ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో జీవించే వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఆయనతో కూడా నడుస్తాడు. ఆయనతో కూడా నడిచి ఆయనతో కూడా ప్రార్థనా జీవితం కలిగి ఆయనతో సమయాన్ని గడిపే ఉండగా ఉంటాడు. ఆయన సన్నిధిలో జీవిస్తున్నాము అంటే ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలో తెలుసా? సమయాన్ని గడపాలి. ఏం గడపాలి? సమయాన్ని గడపాలి. ఆయనతో కూడా నడవాలి. ఏం చేయాలి? ఆయనతో కూడా నడవాలి. అబ్రహాముని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో జీవిస్తున్నటువంటి అబ్రహామును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, అబ్రహాము నా స్నేహితుడు. ఏమన్నాడు? అందరు చెప్పండి. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. ఎందుకు అబ్రహాముని తన స్నేహితుడిగా భావించాడు దేవుడు అంటే, దేవుని సన్నిధిలో నడిచే అనుభవం. ఏ అనుభవం ఉంది? దేవుని సన్నిధిలో నడిచే అనుభవం ఉంది. దేవుని సన్నిధిలో కాలం గడిపే అనుభవం ఉంది. ఏ అనుభవం ఉందండి? మరి నీ జీవితంలో ఉందా? క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా పిలువబడుతున్నావు. నువ్వు దేవుని సన్నిధిలో కాలం గడుపుతున్నావా? ఎక్కడ? ప్రార్థించడానికి సమయం వెచ్చిస్తున్నావా? పనులు చేయటానికి పరిగెత్తుతున్నావు. ఆటో తావాలే అని పరిగెత్తుతున్నావు. ఉద్యోగం చేయాలని పరిగెత్తుతున్నావు. ఈ రోజున పనిపాట్లు చేసుకోవాలని పరిగెత్తుతున్నావు. కానీ నిన్ను ఆశీర్వదించి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి సంరక్షించే దేవుని సన్నిధిలో సమయాన్ని ఎంతగా గడుపుతున్నావు చెప్పండి. క్రైస్తవులమే కానీ దేవునితో సమయం గడిపే అనుభవం ఉందా? తీరుబాటు ఉందా? తీరుబాటు ఉందా? వాక్యాన్ని వింటున్నప్పుడు నీకు ఆసక్తి ఉందా? వాక్యాన్ని వింటున్నప్పుడు నీ జీవితంలో ఆసక్తి లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి నీకు దూరం అవుతుంది. ఆమేన్. ఏమైంది? నువ్వు మందిరంలో ఉన్నావు కానీ విచిత్రం ఏంటయ్యి అంటే దేవుని సన్నిధి నీకు దూరం అవుతుంది. నేను ఒక మాట చెప్తా, దేవుడు మారలా, దేవుని ప్రేమ మారలా. ఏం మారలా? దేవుడు మారలా, దేవుని ప్రేమ మారలా. కానీ నువ్వు మారిపోయావు. నువ్వు మారిపోయావు. నువ్వు మారిపోయావు. ఎంతగా మారిపోయావు అయ్యా అంటే, దేవుని సన్నిధిని సమయము గడిపి అంత తీరుబడి లేనివాడుగా మారిపోయావు. దేవుని కంటే ఈ లోకములో వేటినో ఎక్కువగా ప్రేమించి ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఆయనకి ఇవ్వకుండా లోకానికో, లోకములో ఉన్న ధనానికో, లోకములో ఉన్న వెండి బంగారాలకో, లోకములో ఉన్న పదవులకో, లోకములో ఉన్న స్నేహాలకో, లోకములో ఉన్నటువంటి ఆనందాలకో నువ్వు సమయాన్ని కేటాయించావు. నేను ఒక మాట చెప్తా, మీరు బాధపడనంటే, నీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్కి ఇచ్చినటువంటి సమయం దేవునికి ఇస్తున్నావా? దేవుని సన్నిధికి ఇస్తున్నావా? ఎలా ఆశీర్వదించబడతావు? ఎలా ఆశీర్వదించబడతావు అంటే, ఆయన మార్పు లేని దేవుడు. కాలాలు మారవచ్చు, యుగాలు మారవచ్చు, కానీ ఆయన మారడు. ఆయన ప్రేమ మారదు. ఆయన శాశ్వతుడైన దేవుడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. కానీ ఆశీర్వాదం పొందుకోపోవటానికి కారణం ఏంటి అంటే, ఆయన సన్నిధికి మనమే దూరం అయిపోతున్నాం. ఏమైపోతున్నాం? నీకు తెలియకుండా నేను దూరం అయిపోతున్నావు. నీకు తెలియకుండా నేను దూరం అయిపోతున్నావు. ఎలా దూరం అయిపోతున్నావు అంటే, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మరి దేనికో ఇస్తున్నావు. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మరి దేనికో నువ్వు ఇచ్చి దేవుని సన్నిధికి నీవుగానే దూరం అయిపోతున్నావు. ఒకప్పుడు ప్రార్థన అంటే ఎంత ఆసక్తి ఉండేది. ఒకప్పుడు వాక్యం అంటే ఎంత ఆసక్తి ఉండేది. ఇప్పుడు వినగలుగుతున్నావా? బోరు కొడుతుంది. ఏం కొడుతుంది? వినే మనస్సు కూడా నీకు లేదు.
ప్రార్థిస్తున్నావా? ప్రార్థన అనగానే మోకరించగానే మోకరించండి ప్రార్థన చేసుకుందామంటే లేచి వెళ్ళిపోతున్నావు. కారణం ఏంటి? దేవునితో కనెక్ట్ అయ్యే అనుభవం నీకు లేదు, ఆ మనస్సు నీకు లేదు. అంటే ఎవరు దూరం అయిపోతున్నారు? దేవుడా నువ్వా? మాట్లాడండి. దేవుడా నువ్వా? నీకు నీవుగానే, నాకు నేనుగానే, ఎవరికి వారే దేవునికి ఏమైపోతున్నారో తెలుసా? దూరం అయిపోతున్నారు. దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారండి. దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. కారణం ఏంటంటే ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా దేనికో నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు. దేనికి ఇస్తున్నావు నువ్వు? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నేను ప్రార్థించలేకపోవటానికి, దేవుని సన్నిధిలో పట్టుమని ఒక 10 నిమిషాలు దేవునితో మాట్లాడటానికి నేను సమయాన్ని ఇచ్చించలేకపోతున్నాను అంటే కారణం ఏంటి? దేవునితో నడవలేకపోతున్నానంటే కారణం ఏంటి? మీకు మాట చెప్పనా? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అక్కడ మోషేతో ఏమన్నాడు తెలుసా? అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగచేస్తాను. ఏం కలగచేస్తాను చెప్పాలి. మన జీవితంలో శాంతి ఎందుకు లేదు? శాంతి ఎందుకు లేదండి కుటుంబాల్లో? మన జీవితాల్లో గందరగోళాలు ఎందుకు? మన వ్యక్తిగత జీవితంలో గందరగోళం ఎందుకు అంటే ఆయన సన్నిధి నీతో కూడా లేదు. ఆయన సన్నిధి నీతో కూడా లేనప్పుడు నువ్వేమవుతావు తెలుసా? బైబిల్లో ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. ఆదికాండము 4వ అధ్యాయం 4వ అధ్యాయం ఇవ్వండి. 4వ అధ్యాయం 10వ వచనం కాడి నుంచి చూద్దామా? నీ తమ్ముని రక్తము మొరపెట్టుచున్నది కావున పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడదవు. నీవు నేలను సేద్యపరుచుచున్నప్పుడు అది తన సారము ఇక నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు. అందుకు కయ్యూను, నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలియవేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. దేవుని సన్నిధికి దూరమైన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దిగులు. ఏంటండి? దిగులు. ఎప్పుడు ఏదో ఒక దిగులు, కలవరం, ఏదో ఒక భయాలు వెంటాడుతూ ఉంటాయి. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద ఎలా తిరిగాడో తెలుసా? దేశ దిమ్మరిగా తిరిగాడు. దేవుని సన్నిధి దూరమైనటువంటి కయ్యను దేశ దిమ్మరి అయిపోయాడు. ఏమైపోయాడండి? దేశ దిమ్మరి అయిపోయాడు. ఆయన జీవితంలో ఏం కలిగిందో తెలుసా? దిగులు. ఏంటండి? దిగులు. నెమ్మది లేదు. వ్యవసాయం చేస్తే వ్యవసాయం కలిసి రాట్లా, భూమి పంటనివ్వట్లా, కష్టపడుతున్నాడు, చెమటోర్చుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, కానీ దానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించలేకపోతున్నాడు. ఈ రోజున మీతో ఒక మాట చెప్పనా? నువ్వు కష్టపడతావు, ప్రయాసపడతావు,
చెమటోడుస్తావు, రక్తాన్ని చెమటలాగా దారపోస్తున్నావు, కానీ నీ జీవితంలో వర్ధిల్లిన అనుభవం లేదు. ఏ అనుభవం లేదు? వర్ధిల్లిన అనుభవాలు లేవు. కారణం ఏంటి అంటే దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నావు. ఏం పోగొట్టుకుంటున్నావు? దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నావు. దేవుని సన్నిధి నీకు దూరం అయితే నీ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? దిగులుతో బ్రతుకుతావు. ఎప్పుడు అది లేదు, ఇది లేదు, మనశ్శాంతి లేదు, పిల్లల జీవితాలు బాగోలేదు, ఇదిగో నా జీవితంలో అసలు ఏది కలిసి రావట్లేదు, ఏదో ఒక రకమైన దిగులు, ఏదో ఒక రకమైన దిగులు. భర్త నన్ను పట్టించుకోవట్లేదు, భార్య నన్ను ప్రేమించట్లేదు, భార్య నాకు నమ్మకంగా ఉండలేదు, లేకపోతే నా చేతి పనులు కలిసి రావట్లేదు, నా జీవితంలో అంటూ ఏదో ఒక దిగులుతో నువ్వు బ్రతుకుతూ ఉంటావు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దేశమంతా దేశదిమ్మరిలాగా తిరిగాడట. ఎలా తిరిగాడు? దేవుని సన్నిధి లేనప్పుడు మన జీవితాలు అలాగే ఉంటాయి. దేవుని సన్నిధి లేనప్పుడు ఆశీర్వాదం ఉండదు. అభివృద్ధి ఉండొచ్చు, కానీ ఆ అభివృద్ధి కొన్ని దినాలకి పోతుంది. ఏమవుతుంది? అభివృద్ధి కొన్ని దినాలకి పోతుంది. ఎందుకంటే భక్తిహీనుడు ఇంటి మీద గడ్డి వలె సిగురించును. ఏమవుతాడు? సిగురిస్తాడు. కానీ అది ఎండవేయంగానే ఏమవుతుందో తెలుసా? ఆ పచ్చదనం అంతా మాడిపోతుంది. కానీ నీతిమంతుడు అలాగ ఉండడు, ఖర్జూరం వలె మోవేసేవాడుగా ఉంటాడు. ఆమేన్. దేవుని సన్నిధిని కలిగిన వాడు, దేవుని సన్నిధి ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? అబ్రహాముని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? అదే అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏ అధ్యాయం? ఆదికాండం 24వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. 34, 35 వచనాలు. అంతటా అతడిట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమాన్ని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడయ్యను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి, బంగారం, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. ఆమేన్. ఇక్కడ జరిగిన మాట ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నివసిస్తున్న, జీవిస్తున్న అబ్రహాముని దేవుడు ఏం చేశాడో తెలుసా? బహుగా ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? బహుగా ఆశీర్వదించాడండి. బహుగా ఆశీర్వదించాడు. బహుగా ఆశీర్వదించటం వలన అబ్రహాం ఏమయ్యాడు తెలుసా? గొప్పవాడయ్యాడు. ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. గొప్పవాడయ్యి అతనికి ఏం కలిగినాయి అంట? అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి, బంగారం, దాసదాసీలు, అనేక మంది ఆయనకి దాసదాసీలు ఉన్నారు. ఇంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని సన్నిధిలో జీవించిన వాడగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో జీవించటం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితో కూడా నడిచిన అనుభవం. అబ్రహాముని మీరు పరిశీలన చేస్తే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దేవునితో నడిచిన అనుభవం కలిగి ఉన్నాడు. అదే 18వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో నిలిచిన అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. 17వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే దేవుని సన్నిధిలో నిందారహితుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? నిందారహితుడుగా ఉన్నాడు. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో జీవిస్తున్న నీవు ఎలా ఉన్నావు? దేవుని మందిరంలో ఉన్న నీవు ఆయన సన్నిధి నీతో కూడా వస్తుందా? ఆయన సన్నిధి నీతో కూడా వస్తుందా? అంటే దేవుడు నీతో కూడా వస్తున్నాడా? ఆయన నీతో కూడా రావటం అంటే నీవు ఆయనతో నడవటం, ఆయన నీతో నడవటం. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆయన నీతో రావటం, ఆయన నీతో నడవటం, నీవు ఆయనతో నడవటం. మరి నీవు దేవునితో నడిచే అనుభవం ఉందా? అసలు దేవుని చేయి పట్టుకున్న అనుభవం ఉందా? అనుభవం ఉందా? ఆలోచన చేయి. ఎందుకు నువ్వు ఆశీర్వదించబడట్లా? ఎందుకు నా జీవితం ఇలా ఉంటుంది? అరే, మందిరంలో ఉన్నానే, నా జీవితం మార్పు లేదే. ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఎందుకు జరుగుతుందో తెలుసా?
అసలు మీరు దేవుని సన్నిధిలో జీవించి అనుభవం లేదు. ఏ అనుభవం లేదు? దేవుని సన్నిధిలో జీవించే అనుభవం లేదు. అంటే ఆయనతో సమయాన్ని గడిపే అనుభవం లేదు. ఆగి ఒక 10 నిమిషాలు, లేకపోతే ఆగి 1 గంట, ఆగి ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం లేదుగా. ఒకప్పుడు ప్రార్థించావు, ఒకప్పుడు దేవునితో సంతోషించావు. ఇప్పుడు నువ్వెలా ఉన్నావు తెలుసా? రాను రాను దేవునికి దూరం అయిపోతున్నావు. ఏమైపోతున్నావు? దేవుని సన్నిధి నీకు దూరం అయిపోతుంది. దేవుడు నీకు దూరం అవట్లా, నువ్వే దేవునికి దూరం అయిపోతున్నావు. ఏమైపోతున్నావు? నువ్వే దేవునికి దూరం అయిపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? బిజీ షెడ్యూల్. ఏ షెడ్యూల్ చెప్పండి? బిజీ షెడ్యూల్. అంటే దేవునితో సమయాన్ని గడిపేటువంటి సమయం నీకు లేదు. దేవునితో మాట్లాడే అంత తీరుబడి లేదు నీకు. తీరుబడి లేదా? నీ జీవితం ఎలా ఉందో తెలుసా? దేవుని సన్నిధిలో కాలం గడిపే అనుభవం లేదు. మందిరానికి వస్తావా, వాక్యం మీద శ్రద్ధ ఉండదు, వాక్యాన్ని వినలేవు, వాక్యంలో నుండి ప్రభు స్వరాన్ని వినే అనుభవం లేదు. ఎందుకు తెలుసా? వాక్యం బోరు కొడుతుంది. ఏం కొడుతుంది? మాట్లాడండి. బోరు కొడుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో జీవించిన అనుభవం వల్ల ఎలా ఉందో తెలుసా? దేవుడు ఒక్క మాట మాట్లాడితే చాలు, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. హల్లెలూయా. ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉందో తెలుసా? నువ్వు మాట్లాడితే నాకు మేలయ్యా, నీవే నాతో మాట్లాడయ్యా, నీ దర్శనం నాకు చాలయ్యా అన్న అనుభవంలో ఉన్నావు. కానీ ఇప్పుడు ఉందా? వాక్యాన్ని వింటున్నప్పుడు నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా అన్న ఆసక్తి నీకుందా? వాక్యం ఏమవుతుందో తెలుసా? బోరు కొడుతుంది. ఏం కొడుతుంది? ఏం వింటాంలే, వీళ్ళు ఎట్టగా చెప్తారులే. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి దూరం అయిపోయావు. ఏమైపోయావు? దేవుని సన్నిధికి దూరం అయిపోయావు. దేవుని సన్నిధిలో జీవించిన అనుభవాలు లేవు. దేవుని సన్నిధిలో నివసిస్తే నువ్వు నాతో మాట్లాడయ్యా. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఆయన ఎలా ఆయన జీవితాన్ని గడిపాడో తెలుసా? అన్నహారాలు మానేసేవాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఏం మాట్లాడుతున్నప్పుడు? అన్నహారాలు మర్చిపోయేవాడు, నిద్రహారాలు మర్చిపోయేవాడు. ఇప్పుడు నీ జీవితంలో ఆ అనుభవం ఉందా? 1 గంట కూర్చుంటావా దేవుని సన్నిధిలో? కుదురుగా దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యాన్ని వినగలుగుతావా? మోషే దినాలు 40 దినాలు అలా దేవునితో మాట్లాడుతూ నిద్ర మర్చిపోయాడు, ఆకలి మర్చిపోయాడు, దప్పిక మర్చిపోయాడు, తను ఎక్కడున్నాడు అన్న సంగతి మర్చిపోయాడు. అందుకే దేవుడు మోషేని ఒక గొప్ప నాయకుడిగా చేశాడు. మరి నీ జీవితంలో అసలు దేవుని సన్నిధి నీతో లేకుండా నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? దేవుని సన్నిధి నీతో లేకుండా నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? దేవుడు నీకు తోడై ఉండకుండా నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? నిజంగా దేవుడు మనకి తోడై ఉంటే మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం నిశ్చయంగా ఆశీర్వదించబడతాం, వర్ధిల్లుతాం. ఆమేన్ చెప్పండి. దానికి ఉదాహరణ యోసేపు. చెప్పండి, యోసేపుని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా?
ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపుకి తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. ఎక్కడున్నాడు? అందరు నా వైపు చూడండి. ఎక్కడున్నాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? బానిసగా అమ్మబడ్డాడు. ఏం చేయబడ్డాడు? బానిసగా అమ్మబడ్డాడు. ఇప్పుడు బానిసగా ఉన్నవాడు వర్ధిల్తాడా? మాట్లాడరా? ఇప్పుడు ఏ వ్యసనానికైనా బానిస అయి ఉన్నాడు. ఉదాహరణకి తాగుడికి బానిస అయ్యాడు. తాగుడికి బానిస అయిన వాడు కుటుంబం వర్ధిల్తుందా? చెప్పండి. వర్ధిల్తుందా? వర్ధిల్లదో. ఇప్పుడు వ్యభిచారానికి బానిస అయ్యాడు. ఏమయ్యాడు? బానిస అయ్యాడు. బానిస అయినటువంటి వాడి కుటుంబం వర్ధిల్లుతా? మాట్లాడండి. తునకలు మిగులుతాయంట. రొట్టె తునకలు. ఏంటండి? రొట్టె తునకలు మిగులుతాయట. తినటానికి కూడా రొట్టె ఉండదు. తునకలు అంటే ముక్కలు, చిన్న చిన్న ముక్కలు. కారణం ఏంటి? అతడు బానిస అయ్యాడు. ఇప్పుడు యోసేపు బానిసగా అమ్మబడ్డాడు. అంటే స్వతంత్రత లేదు, తనకు తాను చేసుకునేది ఏది కూడా లేదు. అలాంటి జీవితం కలిగినటువంటి యోసేపు ఐగుప్తులు వర్ధిల్లాడు. ఎక్కడ వర్ధిల్లాడు? చెప్పండి. ఐగుప్తులు వర్ధిల్లాడు. ఒకని చేతి కింద పని చేస్తూ, ఒక యజమానుని చేతి కింద అణిగి మణిగి ఉంటున్నటువంటి యోసేపు ఏమయ్యాడో తెలుసా? వర్ధిల్లిన వాడగా ఉన్నాడు. ఎంతగా వర్ధిల్లాడో తెలుసా? ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. ఏమయ్యాడు? కారణం ఏంటి? యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. అంటే దేవునితో సమయాన్ని గడిపే అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు యోసేపు గుండెల నిండా దైవికమైన భయము నింపుకొని ఉన్నాడు. అనుక్షణం దేవుడు నన్ను చూస్తున్నాడు. నన్ను గమనిస్తున్నాడు. నా తలంపులు ఎరిగినవాడు, నా తపనను ఎరిగినవాడు, నా క్రియలను ఎరిగినవాడు అని దేవుడు చూస్తున్నాడు. నేను దేవుని ఎదుట ఉన్నాను అని తన జీవితాన్ని గడిపిన వాడుగా ఉన్నాడు. కాబట్టి యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. అందుకే యోసేపు ఏమయ్యాడో తెలుసా? వర్ధిల్లిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. నువ్వు సొంత ఊరిలో ఉన్నావు. ఏ ఊరిలో ఉన్నావు? స్వజనుల మధ్యన ఉన్నావు. స్వతంత్రుడు నువ్వు. కానీ నువ్వు వర్ధిల్తున్నావా? మాట్లాడండి. ఎందుకు వర్ధిల్లట్లా? అంటే దేవుని సన్నిధి నీకు తోడుగా లేదు. దేవుని సన్నిధి నీకు తోడుగా లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి నీవే దూరం అయిపోతున్నావు. మందిరానికి కాదు, దేవుని సన్నిధికి. అంటే ఆయనతో సమయం గడిపే తీరుబడి నీకు లేదు. ఆయనతో నడిచే అనుభవం నీకు లేదు. లోకంలో ఉన్న వాళ్ళందరితో నడుస్తావు, లోకంలో ఉన్న స్నేహితులందరితో కూడా నడుస్తావు. దేవునితో మాత్రం నడిచే అనుభవాలు లేవు. అందుకే మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎలా ఉన్నాయి అంటే వర్ధిల్లని అనుభవాలు, ఆశీర్వాదం లేని అనుభవాలు. మీతో చెప్తున్న మాట, నీ వర్ధిల్లాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, నీ జీవితంలో గొప్పవాడవ్వాలన్నా, నీ జీవితంలో ఏ పని చేయాలన్నా అది సఫలం అవ్వాలి అంటే నీ జీవితంలో దేవుని సన్నిధి నీకు తోడుగా రావాలి. ఆమేన్ చెప్పండి. దేవుని సన్నిధి నీకు తోడుగా రావాలి. తోడుగా వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు చేసేది సఫలమవుతుంది. నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు వర్ధిల్లిన అనుభవాల్లో ఉంటావు. దేవుని సన్నిధి నీతో కూడా లేనప్పుడు నువ్వెంత ప్రయాసపడినా ఆశీర్వాదం ఉండదు.
అభివృద్ధి ఉండొచ్చు, కానీ అది ఒక రోజున పోతుందని చెప్తున్నా, ఒక రోజున పోతుందని చెప్తున్నా. దేవుని సన్నిధి లేకుండా యాకోబు 20 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? అందరూ చెప్పండి. 14 సంవత్సరాలు 2 భార్యల కోసం దాసత్వం చేశాడు. తర్వాత 6 సంవత్సరాలు కుటుంబం కొరకు పని చేశాడు. కొంచెం అభివృద్ధి చెందాడు. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నారు, అభివృద్ధి ఉంది. ఏముంది? కానీ ఆశీర్వాదం లేదు. ఎప్పుడు ఆశీర్వాదం వచ్చిందో తెలుసా? ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు రాత్రంతా దేవునితో గడిపినప్పుడు. ఇప్పుడు రాత్రంతా దేవునితో గడిపినప్పుడు దేవుడు యాకోబుని ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో అసలు దేవునితో గడిపే అనుభవం ఉందా? మాట్లాడండి. సెల్ ఫోన్తో ఎంతసేపు గడుపుతున్నావు? ఇంటికాడ కూర్చొని సెల్ ఫోన్తో ఎంతసేపు గడుపుతున్నావు? ఎంతసేపు సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు? ఎంతసేపు దేవుని సన్నిధిని అనుభవించకుండా వ్యర్థంగా కాలవ్యాపనం చేస్తున్నావు. క్రైస్తవుడుగా దేవుని సన్నిధి అనుభవించవలసిన వాడు, ఆయనతో నువ్వు మాట్లాడుతూ, ఆయన నీతో మాట్లాడుతూ సమయాన్ని గడపవలసిన వారు, ఆయనతో కూడా నడిచి వెళ్ళవలసిన నీ జీవితం, ఆయనతో నడిచే అనుభవాలు లేవు. నువ్వు దేవుడి లేకుండా చేతే నీ జీవితం ఏమవుతుంది? యోహాను పత్రిక 15 యోహాను సువార్త క్షమించండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి, ఈ మాట బాగా మీ హృదయంలోని తీసుకోండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నువ్వు దేవునికి వేరైపోయి, దేవునితో సత్సంబంధం లేకుండా, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకుండా, దేవుని వాక్యాన్ని వినటానికి నీవు నీ చెవులను దేవుని మాట కొరకు వేచి ఉండవలసిన నీవు వేచి ఉండకుండా, నీవు దేవునికి వేరై ఉండి ఏం చేయగలవు? మాట్లాడాలి. ఏం చేయగలవు? దేవునికి వేరై ఉండి, కొమ్మ ద్రాక్షావళి నుండి కొమ్మ తీగ వేరైతే వేరైన తీగ ఫలిస్తుందా? మాట్లాడాలి. వేరైన తీగ ఫలిస్తుందా? మాట్లాడండి. ఫలిస్తుందా? నీవు కొమ్మవి, నువ్వు తీగవి, ద్రాక్షవల్లి ఆయనతో నీకు సంబంధం లేకుండా నువ్వు ఫలిస్తావా? మాట్లాడండి. మరి మీ కుటుంబాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? ఎలా ఆశీర్వదించబడతాయి? ఎలా వర్ధిల్లిన అనుభవాలకు వస్తాయి? ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. దేవునితో ఎంత సంబంధం ఉంది? ఆయన నుండి నువ్వు వేరైపోతే ఆయనలో జీవం నీలో ప్రవహించదు, ఆయన మహిమ నీలో ప్రవహించదు, ఆయన ప్రభావం నీలో లేనప్పుడు నువ్వు ఎలా ఫలిస్తావండి? ఎలా ఫలిస్తావు? అర్థమవుతుందా నేను చెప్పే మాట? హృదయాంతరంగాల్లోనికి తీసుకోండి. రే, దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? దేవునికి వేరై ఉన్నాం. ఏమై ఉన్నాం? ఈ రాత్రి నువ్వు తెలుసుకోవలసిన విషయం, దేవునికి వేరై ఉన్నావు.
వేరై ఉన్నావు. వేరైన నీ జీవితంలో ఆయనతో నడవగలవా? మాట్లాడండి. ఆయనతో నడవగలరా? వేరైన నీవు ఆయనతో నువ్వు మాట్లాడగలవా? మాట్లాడండి. దేవుని సన్నిధిలో 100 ఏళ్ళు బ్రతికిన అవ్వ ఆదాము సుఖ సంతోషాలతో, వారి జీవితాల్లో ఏ బాధ, ఏ సమస్య లేకుండా విశ్రాంతిని అనుభవించారు. కానీ సాతాను మాట విని దేవుని మాటను తిరస్కరించి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధంగా పాపం చేసిన అవ్వ ఆదాం ఏదేను తోట నుండి బయటకు వచ్చేసారు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. మరలా ఆదాము అవ్వతో దేవుడు మాట్లాడలా. ఏదేను తోటలో నుంచి వచ్చిన తర్వాత ఆదాము అవ్వతో, రే మాట్లాడమకరా, అవ్వ ఆదాముతో దేవుడు మరలా మాట్లాడలేదండి. వారిని దర్శించలా. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిని, కృపగల దేవుడు. ఏ దేవుడు? కృపగల దేవుడు. ఈ రోజున నీకు సమీపంగానే ఉన్నాడు. కానీ నువ్వే ఏం చేస్తున్నావు తెలుసా? దేవునికి దూరం అయిపోతున్నావు. దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు. ఈ రోజున దేవుని జీవం నీలో ప్రవహించట్లా. కాబట్టి నీ జీవితం ఎలా ఉందో తెలుసా? ఎండిపోయిన అనుభవాలు, ఆశీర్వదించబడిన అనుభవాలు కాదు, వర్ధిల్లిన అనుభవాలు కాదు. ఈ రోజున మీకు దండం పెట్టి ఒక సేవకుడిగా, మీ ప్రయోజనాన్ని కోరుకున్న సేవకుడిగా చెప్తున్న మాట, నువ్వు ఆయనతో సత్సంబంధం కలిగి ఉంటేనే, ఆయనతో సత్సంబంధం కలిగి ఉంటేనే నువ్వు ఫలించేవాడగా ఉంటావు. ఆయనతో నీకు ఉన్న సత్సంబంధం తెగిపోయిన రోజున నీలో ఉన్న జీవం కూడా పోతుంది. అందుకే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? దేవుని సన్నిధిని ఆనందించలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో మందిరంలో కూర్చుంటున్నావు, కానీ భారంగా సమయాన్ని గడుపుతున్నావు. ఎంతో భారంగా సమయాన్ని గడుపుతున్నావు. దేవుని సన్నిధిలో ఉంటున్నావు కానీ, దేవుని మందిరంలో ఉంటున్నావు కానీ దేవుని సన్నిధిలో ఆనందించలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? ఆయనతో ఉన్న కనెక్షన్ తప్పుకుంది. అందుకే ఆనందించలేకపోతున్నావు. అందుకే ఆరాధించలేకపోతున్నావు. అందుకే నీ యొక్క స్వరం మోగపోతుంది. ఒకప్పుడు పరిశుద్ధాత్మలో ఆనందించినప్పుడు హర్షించేవాడు, ఆనందంతో కేకలేసేవాడు. కానీ ఇప్పుడు లేదుగా. ఇది ఒకేసారి జరగదు నీ జీవితంలో. దేవుని నుండి దూరం అయిపోవటం ఒకేసారి జరగదు. క్రమక్రమంగా నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? దేవునికి దూరం అయిపోతున్నావు. ఏమైపోతున్నావు? దేవునికి దూరం అయిపోతున్నావు. దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు. మందిరానికి దూరం అయ్యవంట్లా, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు. అంటే ఆయనతో కూడా నువ్వు సమయాన్ని గడపలేకపోతున్నావు. ఆయన మాటలు వినలేకపోతున్నావు. ఆయనలో నువ్వు సంతోషించలేకపోతున్నావు. అప్పుడు నువ్వు ఎలా ఫలిస్తావు? ఆయనలో ఉన్న జీవం నీలో ప్రవహించవలసిన నీ జీవితంలో ఆయన జీవం లేదుగా, ఆయన ప్రభావం లేదుగా, ఆయన ఆత్మ లేదుగా. ఆయన ఆత్మ నీకు దూరం అవుతున్న కొద్దీ నువ్వేమైపోతున్నావు తెలుసా? మసకబాయిపోతున్నావు. నీలో ఉన్న ఆసక్తి సన్నగిల్లిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆయన సన్నిధి నీకు దూరం అయింది. ఏమైంది చెప్పండి?
మీరు కొమ్మను తీగను ఒకసారి కత్తిరి పెట్టి కత్తిరి చేయండి. ద్రాక్షావళి తీగని ఒకసారి కత్తిరి పెట్టి కత్తిరి చేయండి. కత్తిరి చేస్తే ఏమవుతుంది? మొదట వెంటనే ఎండిపోదు. ఎలా ఉంటుందో తెలుసా? వాడిపోతుంది. ఏమవుతుంది? వాడిపోద్ది. తనలో ఉన్న పచ్చదనం అంతా పోతుంది. తర్వాత మనం చూస్తే అది ఎండిపోయిన తీగలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఈ కారణం ఏంటి? దేవునిలో నుండి ప్రవహించే జీవం ఆ కొమ్మలో లేదు. తీగలో నుండి ప్రవహించే జీవం ఆ కొమ్మలో లేదు కాబట్టి, ఆ తీగలో లేదు కాబట్టి ఏమైందో తెలుసా? అది వాడిపోయి ఎండిపోయింది. నీ జీవితం కూడా దేవుని సన్నిధిలో క్రమక్రమంగా నువ్వు వాడిపోతున్నావు. క్రమక్రమంగా నువ్వు మరుగైపోతున్నావు. క్రమక్రమంగా నీ స్థానాన్ని పోగొట్టుకుంటున్నావు. క్రమక్రమంగా నీలో ఏమవుతుందో తెలుసా? దేవుని సన్నిధి నుంచే పూర్తిగా నువ్వు దూరం అయిపోతున్నావు. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించేటప్పుడు ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో సంతోషించేవాడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు అంటే మైమరిచిపోతాడు. చెప్పండి, ఏం చేస్తాడు? నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను మర్చిపోవట్లేదు అంటే, దేవుని సన్నిధి పోతా ఉంటావు, సెల్ ఫోను రింగ్ అవుతుందా, మెసేజ్ అవుతుందా, ఏమవుతుంది? రింగ్ అంటే దేవుని సన్నిధి అనుభవించట్లా. ఏది అనుభవిస్తున్నావు? మందిరంలో ఉండి కూడా దేవుని సన్నిధిని అనుభవించట్లా. నిజంగా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మైమరిచిపోవాలి. మోషే దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు అన్నహారాలు మర్చిపోయాడు, నిద్రాహారాలు, ఆయన దప్పికను మర్చిపోయాడు. 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో మాట్లాడుతుంటే ఆయన ప్రభు మోషేతో మాట్లాడుతుంటే మోషే ప్రభుతో మాట్లాడతావా? అలాగే దేవుని సన్నిధిలో మర్చిపోయిన అనుభవం. మరి మన జీవితంలో ప్రభు ఆ ఉన్నతమైన ఉపదేశం ద్వారా మాట్లాడుతూ ఉంటే కొంచెం ఒక అరగంట లేటుగా మాట్లాడేమో, ప్రభు ఒక మందిరంలో సమయం ఒక అరగంట లేట్ అయిందనుకో, ఇటు గడియారం వైపు, ఎటువైపు అంటే ఇంకా నువ్వు ఆపవేరా, సమయం అయిపోయింది ఆపరా బాబు అన్నట్టుగా గడియారం అంక చూస్తావు. అసలు నువ్వు దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు? మందిరానికి వచ్చేది ఎందుకు? మైమరిచి ఆయన ఆరాధించడానికి, మైమరిచి ఆయనతో సమయాన్ని గడపడానికి, మైమరిచి ఆయనతో నువ్వు మాట్లాడటానికి. ఆ అనుభవం నీలో ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నప్పుడు. నీవు దేవుని సన్నిధి దూరమైంది అనడానికి కారణం ఏంటో తెలుసా? క్రమక్రమంగా నీలో ఉన్నటువంటి అనుభవాలన్నీ మరుగైపోతూ ఉంటాయి. పాట పాడే అనుభవం మరుగైపోతుంది, ఆరాధించే అనుభవం మరుగైపోతుంది, ప్రార్థించే అనుభవం మరుగైపోతుంది. ఇంకేం చేస్తుంది? దేవుని మందిరంలో పరిచర్య చేసే అనుభవం మరుగైపోతుంది. దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపే అనుభవమే ఉండదు నీకు. అసలు నామకార్థంగా వస్తావు, 1 గంట కూర్చుంటావు, వెళ్ళిపోతావు. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నావు అని చెప్తున్నా. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నావు. దేవుని సన్నిధి నీతో కూడా ఉన్నప్పుడు నువ్వు ఆనందించేవాడుగా ఉంటావు. అంటే ఆనందిస్తున్నప్పుడు ఎలా ఉంటావు తెలుసా? మైమరిచిపోతావు. ఏం చేస్తావు? మైమరిచిపోతావు. ప్రభువు నాతో మాట్లాడాలి, ప్రభువుతో నేను మాట్లాడాలి, ఆ పరిశుద్ధ ఆత్మలో ఆనందించాలి.
నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్మని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు ఆయన సన్నిధి నీతో కూడా ఉంటే ఆనందించేవాడగా ఉంటావు. ఏం చేసేవాడగా ఉంటావు? ఆనందించి మైమరిచిపోయి ఆయన సన్నిధిని ఆరాధించేవాడగా ఉంటావు. కానీ మనము ఆయన సన్నిధికి దూరం అయిపోతున్నప్పుడు మన అనుభవాలు ఎలా ఉంటాయో తెలుసా? మనం కానీ దేవుని నుండి దూరం అయిపోతాం. దేవునితో మాట్లాడటం కరువైపోతుంది, దేవుని మాట వినటం కరువైపోతుంది, దేవునితో నడిచే అనుభవం కరువైపోతుంది. నీలో అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకప్పుడు ప్రార్థన చేయమంటే, వాక్యాన్ని గురించి ప్రార్థన చేయమంటే పోటీపడి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు చేసినోళ్ళే చేయాలి. ఎవరు చేయాలి? చేసినోళ్ళే. కారణం ఏంటి? దేవుని సన్నిధి పోయింది. ఇదే నీకు గుర్తు. ప్రార్థన లేదు, నీకు వాక్య ధ్యానం లేదు, వాక్యాన్ని వినే అనుభవం లేదు, ఆయనతో నడిచే అనుభవాలు లేవు. ఆయనకి వేరే ఉండి నువ్వు ఏమీ చేయలేవు. ఆయనకి వేరే ఉండి నువ్వేం చేయలేవు. తాత్కాలికమైన అభివృద్ధి ఉండొచ్చు, కానీ అది ఒకేసారి ఏమవుతుందో తెలుసా? నీ నుండి దూరం అయిపోద్ది. ఏమైపోద్ది? నీ నుండి దూరం అయిపోద్ది. ఆ అభివృద్ధి దూరం అయిపోతుంది. కానీ దేవుని సన్నిధిలో జీవించే అనుభవం ఉంటే నీ ఆశీర్వాదం శాశ్వత కాలం ఉంటుంది. ఆమేన్ చెప్పండి. శాశ్వత కాలం ఉంటుంది. శాశ్వత కాలం, తరతరాలు నిలిచి ఉంటుంది. అందుకే అబ్రహాము ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? చూడండి, ఆదికాండము 17వ అధ్యాయంలో ఇస్మాయిల్ను గురించి ఒక ప్రార్థన చేస్తాడు. 20వ వచనం. ఇస్మాయిల్ను గురించి చాలు 18వ వచనం చదువుదామా? అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకన ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా. చాలు. ఇక్కడ అబ్రహాము ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? దేవా, ఇస్మాయేలుని నీ సన్నిధిలో ఏమంటున్నాడు అక్కడ 18వ వచనంలో, ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించుము.
అబ్రహాము ప్రార్థన ఏంటో తెలుసా? దేవునితో చెప్తున్నాడు, దేవా ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతకాలయ్యా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతకాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఎందుకు బ్రతకాలని కోరుకున్నాడు తెలుసా? దేవుని సన్నిధి ఉంటేనే ఆశీర్వాదం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటేనే క్షేమం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటేనే గొప్పవారు అవుతారని అబ్రహాముకి తెలుసు. కాబట్టి తన కుమారుడు ఎక్కడ ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నీ సన్నిధిలో బ్రతకాలయ్యా. ఎక్కడా? నీ సన్నిధిలో ఇస్మాయేలు బ్రతుకున్నట్లుగా దేవునితో చెప్పాడు. అందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, ఇస్మాయిల్ నేను ఆశీర్వదిస్తాను, ఇస్మాయిలు గొప్ప జనాంగంగా నేను చేస్తాను, ఇస్మాయిలు యొక్క సంతతిలో నుండి 12 మంది రాజులు వస్తారని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. మరి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ప్రభువా నేను నీ సన్నిధిలో బ్రతకాలి, నీ సన్నిధిలో నేను జీవించాలి, నీ సన్నిధిలో కాలం గడపాలి అని ఎప్పుడైనా నీ ప్రార్థన ఉందా? దావీదు మహారాజు కూడా అదే ప్రార్థన చేశాడు. దావీదు మహారాజు కూడా అదే ప్రార్థన చేశాడండి. ఏమని ప్రార్థన చేశాడు? చదవండి ఆ మాట. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని చదవండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదము నొందునుగాక. ఆమేన్ చెప్పండి. ఓ మహారాజు, ఓ చక్రవర్తి ఎక్కడుండాలి అని తన నిత్యము తన కుటుంబం ఎక్కడుండాలని ప్రార్థన చేశాడు? రాజ్యనగరంలోనా, ప్యాలెస్లో ఉండాలన్నాడా? ఎక్కడుండాలని ప్రార్థన చేశాడు? నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ సన్నిధిలో ఉన్న నా కుటుంబము ఆశీర్వాదం పొందుతుంది. ఆ ఆశీర్వాదం ఎంతకాలం ఉంటుందో తెలుసా? నిత్యము. నిత్యము దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం పొందిన ఆ ఆశీర్వాదం ఎంతకాలం ఉంటుంది అంటే నిత్యము ఉంటుంది. ఏముంటుంది? అందుకే దావీదు మహారాజు సైతం నిత్యము నేను నా కుటుంబము నీ సన్నిధిని ఉండినట్లుగా ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా. క్రైస్తవుడిగా ఆయన సన్నిధి విలువలు తెలియని వాడగా బ్రతుకుతున్నావు, తెలియని దానిగా బ్రతుకుతున్నావు. అందుకే ఆయన సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు. ఆయన సన్నిధి నీతో కూడా ఉంటే, ఆయన నీతో కూడా ఉంటే నువ్వు చేసే ప్రతిదీ సఫలమవుద్ది. నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీవు జయం పొందిన వాడగా ఉంటావు. నీ జీవితంలో నిత్య ఆశీర్వాదం పొందిన వాడగా ఉంటావు. కానీ ఆయన సన్నిధికి, ఆయన సన్నిధిని నువ్వే దూరం అయిపోతున్నావుగా. మందిరానికి వస్తున్నావు, మందిరానికి రావట్లేదని నేను అంటలా, కానీ ఆయనతో వ్యక్తిగత సంబంధం నీకు లేదు. పట్టిమని ఒక అరగంట ప్రార్థన చేసే అనుభవం లేదు. ఆయన వాక్యాన్ని వినటానికి సమయాన్ని కేటాయించే అనుభవం లేదు. ఆయనతో నడిచే అనుభవం లేదు. అందుకే మనం ఏమవుతున్నాం తెలుసా? ఆశీర్వదించబడలేకపోతున్నాం. ప్రియులరా, దేవుని సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటున్నావు అంటే ఒకటి నీకు నీవుగా పోగొట్టుకుంటున్నావు. ఏం చేస్తున్నావు? నీకు నీవుగా పోగొట్టుకుంటున్నావు. ఎలా అంటే నిర్లక్ష్యంతో. ఎలాగా? నిర్లక్ష్యంతో పోగొట్టుకుంటున్నావు.
అలక్ష్యం చేసి పోగొట్టుకుంటున్నావు. దేవుని సన్నిధి విలువ తెలియక దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు. 2, దేవుని సన్నిధిని పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒకసారి కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడవు, చెడుదనమునకు నీ యొద్ద చోటు లేదు. అంటే దేవుని సన్నిధిలో నువ్వు గడపలేకపోతున్నావు అంటే నీలో ఏముందో తెలుసా? దుష్టత్వము. ఏముంది చెప్పండి? దుష్టత్వం ఉంది. 2, నీలో ఏం లేదు తెలుసా? నీలో ఏముందో తెలుసా? చెడుతనం ఉంది. ఏముంది? అందరు చెప్పండి. నీలో చెడుతనము, దుష్టత్వం ఉన్నప్పుడు నువ్వేమవుతావు తెలుసా? దేవుడు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు. చెడుతనమునకు ఆయన యొద్ద చోట్లేదు. అంటే నీ జీవితంలో దేవుని సన్నిధికి దూరం అవుతున్నావు అంటే ఎక్కడో దుష్టత్వంతో నింపబడ్డావు, ఎక్కడో చెడుతనంతో నింపబడ్డావు. అందుకే నీ జీవితంలో ఏమవుతుందయ్యా అంటే దేవుని సన్నిధిని నిలవలేకపోతాను, దేవుని సన్నిధిని నిలవలేకపోతున్నావు. ఈ రాత్రైనా నీ దుష్టత్వాన్ని విడిచి, నీ చెడుతనాన్ని విడిచి దేవుని సన్నిధికి తిరిగి వస్తావా? వచ్చే అవకాశం ఉంది. వచ్చే అవకాశం ఇప్పుడు కూడా నీ కోసం ద్వారం తెరవబడి ఉంది. ఇప్పుడు కూడా నా ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? చాచిన చేతులతో, ఏ చేతులతో? చాచిన చేతులతో నీ వైపు చూస్తున్నాడు. నీ చెడుతనాన్ని, పైకి భక్తిపరులాగానే ఉన్నావు, భక్తిపరురాల్లాగానే ఉన్నావు, దేవుని సన్నిధిలో భక్తులలాగానే భక్తిపరురాల్లాగానే ఉన్నావు. కానీ అంతరంగంలో దుష్టత్వం ఉంది, చెడుతనం ఉంది నీ జీవితంలో. ఏంటా చెడుతనం? ఏంటా దుష్టత్వం? దుష్టుని లక్షణం ఏంటి? అపవాది లక్షణం ఏంటండి? గర్వం. చెప్పండి, గర్వం. అపవాది లక్షణం ఏంటి? అబద్ధాలు. అపవాది లక్షణం ఏంటి? వాడిలో ఏముంటుంది చెప్పండి? వాడిలో ఏముందండి? చెడుతనం ఉంది. ఏముంది? ఇతరులను చెరిపేస్తూ ఉంటాడు. వాడిలో ఏముందో తెలుసా? చేదైన వేరుంది. ఏ వేరుంది? ఇంజక్షన్ చేస్తూ ఉంటాడు అంటారు. రాత్రి అయ్యగారు చెప్పాడు. అపవాది ఏం చేస్తాడు? ఇంజక్షన్ చేస్తాడంట. ఏం చేస్తాడు? అబద్ధాలు అని ఇంజక్షన్ చేస్తూ ఉంటాడంట. ఆ ఇంజక్షన్ నీలో పనిచేసినప్పుడు దేవుని నుంచి ఏమైపోతావు తెలుసా? దూరం అయిపోతావు. దూరం అయిపోతావు. ఈ రోజున మీతో చెప్తున్న మాట, దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోవటానికి నీ నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే నీలో ఉన్న దుష్టత్వం కావచ్చు, నీలో ఉన్న చెడుతనం కావచ్చు. ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అయ్యా అంటే అంతరంగంలో పాపం ఉంది. ఏముంది? పాపం ఉంది. అందుకే దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఈ రాత్రి నువ్వు విడిచిపెడతావా? దేవుని సన్నిధికి వచ్చిన, దేవుని మందిరానికి వచ్చిన నీవు నీ చెడుతనాన్ని విడిచిపెడతావా? నీ దుష్టత్వాన్ని విడిచిపెడతావా? నీ నిర్లక్ష్యాన్ని నువ్వు విడిచిపెడతావా? విడిచిపెట్టి ఆయన యొద్దకు నువ్వు రాగలిగితే ఆయన నీ యొద్దకు రావటానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఆమేన్. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. ఏమని రాయబడి ఉంది చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నువ్వు దేవుని యొద్దకు వచ్చే ముందు ఏం చేయాలో తెలుసా? మీ చేతులను
శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. ఏమంటున్నారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? నీ చేతులను శుభ్రం చేసుకోవాలి. నీ ద్విమనస్కులారా మీ హృదయములను శుద్ధీకరించుకోండి. ఏం చేయాలి? శుద్ధీకరించుకుంటే ఆయన మీ వద్దకు వస్తాడు. ఆయన సన్నిధి మీతో కూడా ఉంటుంది. ఆయన సన్నిధి మీతో కూడా ఉంటే మీరు నిశ్చయంగా ఆశీర్వదించబడేవారుగా ఉంటారు. నువ్వు ఆయన యొద్దకు రానంత కాలం ఆయన నీకు దూరంగానే ఉంటాడు. ఆయనకు దూరమై ఉండి నీవు ఏది చేసినా సక్సెస్ అవ్వవు. నీ జీవితంలో ఫలించిన అనుభవాలు ఉండవు. నీవు ఆయనకు దూరమై ఎంత దూరం ప్రయాణం చేసినా నీ కార్యాలు సఫలమవు. కార్యాలు సఫలమవు. ఆయన సన్నిధి నీతో కూడా వస్తే, ఆయన నీకు తోడై ఉంటే నువ్వు వెళ్ళిన చోటల్లా జయముందుతావు. నువ్వు చేసిన ప్రతీది సఫలమవుతుంది. నీవు వర్ధిల్లేవాడగా ఉంటావు. ఆయన నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించేవాడగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మీ అందరికీ దయచేయునుగాక. మోకరిస్తారా? చేతులు ఎత్తుతారా? నీవు ఆయన సన్నిధిని ఎంతగా పోగొట్టుకున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధి